వినడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నారండి అందరూ? అంకుల్ ఇండియాలో లెక్చరర్గా అలాగే ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయ్యి తన యవ్వన కాలంలో దేవుని కోసం బాగా కష్టపడ్డారు. మరి నిజంగా వారి కోసం మనం ప్రార్థించిన రీతిగా వారు మన మధ్యలో ఉన్నారు, వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మనం కూడా వినడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అన్నాడు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20:7. ఆదివారమున మేము దేనికి కూడుకున్నారు? రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అన్నాడు. Sunday is meant for breaking of bread. Sunday is meant for breaking of bread. రొట్టె విరుచుటకు మేము కూడుకున్నాం. రొట్టె విరుచుట దేనికోసం కూడుకున్నారు? ఎందుకు కూడుకుంటారు? రొట్టె విరుస్తారు. Why we break bread on Sunday? What is the purpose? Please turn with me to book of 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. అక్కడ తేటగా వారు కూడుకున్నప్పుడు చేయవలసిన పని గురించి చెప్పాడు. 11:23. Please turn with me to the book of 1 Corinthians chapter 11 verse 23 onwards. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడు అన్నాడు. ఆదివారమున మనం దేనికోసం రావాలి? దేనికోసం రావాలి చెప్పాము అపోస్తల కార్యం 20లో? రొట్టె విరుచుటకు. సండే ఈజ్ లార్డ్స్ డే. సండే ఈజ్ ద లార్డ్స్ డే. వీ షుడ్ రిమెంబర్ ద లార్డ్ ఆన్ ఎవ్రీ సండే. హౌ కెన్ వీ రిమెంబర్? బై బ్రేకింగ్ బ్రెడ్. ప్రభువును మనం ప్రార్థన చేస్తాం, వారమంతా జీవితం అంతా ప్రార్థన చేస్తాం, జ్ఞాపకం చేసుకుంటాం, వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా చేరి వచ్చినప్పుడు ఆదివారము ప్రత్యేకముగా ఆయనను జ్ఞాపకము చేసుకునేందుకు కూడి రావాలి. సో కీప్ ఇన్ యువర్ మైండ్, ఆన్ సండే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎ చర్చ్, ఐఎమ్ గోయింగ్ దేర్ ఓన్లీ టు రిమెంబర్ ద లార్డ్ బై బ్రేకింగ్ బ్రెడ్. రొట్టె విరుచు ద్వారా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఆదివారము సంఘానికి వెళ్ళాలి అని వాక్యం చెబుతుంది. అలాగే వెళ్ళాలి. దట్ ఈస్ ది ప్యాటర్న్ విచ్ వాజ్ సెట్ బై పాల్. ప్రారంభంలో సంఘము ప్రారంభించినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారు అనుదినము ఇంటింటా కూడుకుని అనుదినము రొట్టె విరుస్తుండేది అన్నాడు. కానీ ఇప్పుడు అనుదినము రొట్టె విరుచట్లేదు. Afterwards, Paul has set the pattern, అంటే ఆ ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆదివారము రొట్టె విరుచుటకు సరి అయిన సందర్భం. ఇందువల్ల we remember the Lord on the Lord's Day, Sunday. What is speciality of Sunday? ఏమిటి? ఆదివారమున ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని జయించి లేచిన. We don't remember the Lord when he was in the grave, in the tomb. We remember the Lord on the day when he was raised from the dead. పునరుద్ధానుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారము తగిన దినం. సో ఆదివారము మనం రొట్టె విరుచుటకు కూడి రావాలి. ఆ తలంపుతో, ఆ ఆలోచనతో, ఆ సిద్ధపాటుతో ఆదివారము రొట్టె విరచాలి. రొట్టె విరుచుటకు మేము వెళ్తున్నాం, ప్రభును జ్ఞాపకం చేసుకొని వెళ్ళాలి. ఇది ద ప్రైమరీ ఫంక్షన్, ప్రైమరీ మోటివ్, ప్రైమరీ పర్పస్ దట్ ఎవ్రీ బిలీవర్ షుడ్ కమ్ టు ద చర్చ్ టు రిమెంబర్ ద లార్డ్. ఆ పద్ధతి, ఆ క్రమము పౌలు ఏర్పాటు చేశాడు.
అది సంఘాలలో కొనసాగుతూనే ఉంది. ఆ రొట్టె విరుచు కూడికలు ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన ఒక రొట్టె తీసుకున్నాడు, దాన్ని విరిచాడు, ఏమన్నాడు? ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు. అలాగే పాత్రను తీసుకున్నాడు, ఇది మీ కొరకై చిందించబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. ఆ బల్ల మీద ఉన్న రొట్టె, పాత్ర, అవి దే ఎలిమెంట్స్, అవి చిహ్నాలు, ద సింబల్స్. దేనికి గుర్తు అవి? యేసు ప్రభు యొక్క శరీరానికి, ఆయన రక్తానికి గుర్తుగా ఉన్నాయి. వాట్ ఈజ్ స్పెషాలిటీ ఆఫ్ ది బ్రెడ్? దేర్ ఇస్ నో స్పెషాలిటీ ఇన్ ది బ్రెడ్ ఆర్ ఇన్ ది వైన్ ఇన్ ది కప్. వాటిలో ఏ ప్రత్యేకత లేదు. అవి నార్మల్ కామన్ బ్రెడ్ అండ్ వైన్. కానీ ప్రత్యేకత ఏమిటి? వాటిని మనం తీసుకున్నప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? ఆ రొట్టె పూడ్చుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు మన కొరకై శిలువలో పడిన శ్రమలు మనకు జ్ఞాపకం వస్తారు. రిమెంబర్ మీ అంటే ఏమిటది? హౌ ఐ సఫర్డ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఆ గెత్సెమనే తోట మొదలుకొని గొల్గొతా కొండ వరకు, ఆ మధ్యలో అన్న, కయప, హెరోదు, పిలాతు ఆ తీర్పులో నిలబడినప్పుడు, అన్యాయపు తీర్పు ఆయన పొందుతున్నప్పుడు, ఆయన గాయాలు పొంది, అవమానించబడి, ఉమ్మివేయబడి, చివరిగా గొల్గొతా కొండ మీద సిలువ వేయబడవన్నీ మనకు జ్ఞాపకంకు రావాలి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టె పుచ్చుకుంటున్నప్పుడు దట్ ఈస్ ది మెయిన్ పర్పస్, దట్ షుడ్ బి మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ వెన్ హీ కమ్స్ టు ద ఆన్ సండే టు ద చర్చ్. నేను నా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్తున్నాను. సంఘముగా రోజు జ్ఞాపకం చేసుకున్న కుటుంబంలో సంఘముగా కూడినప్పుడు ఆదివారమున ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి నేను వెళ్ళాలి. ఆయన శరీరం మన కొరకు గాయపరచబడింది, నలుగొట్టబడింది, కానీ ఆయన శరీరము విరువబడలేదు. చాలాసార్లు కొంతమంది ఇది ఆయన రొట్టెను తీసుకుని ఇది మీ కొరకై విరువబడిన నా శరీరం అంటారు. ఇట్స్ రాంగ్. ఆయన శరీరము విరువబడలేదు. ఆయన ఎముకలలో ఒకటైనను విరువబడలేదు అని ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఆయన శరీరం మనకు నలగొట్టబడింది, గాయపరచబడింది. ఆ పాపాలు, మన పాపాలు ఆయన భరించాడు. మనందరి దోషముని యెహోవా అతని మీద మోపెను కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. మన అతిక్రమణను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాన్ని బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధాన శిక్ష అతని మీద పడింది. ఇవి మన జ్ఞాపకానికి రావాలి. ఆ రొట్టె ఇట్స్ నాట్ ఏ క్యాజువల్గా, రొటీన్గా, అలవాటుగా తీసుకునేది కాదు. So when we take part in the Lord's table, when we take part in the bread, we should remember all the suffering the Lord Jesus Christ has undergone for sinners like you and me. అది జ్ఞాపకము చేసుకోండి. రెండవది, ఆయన పాత్రను తీసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నట్టుగా అన్నాడు, ఇది మీ కొరకైనా, మీ కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన, ఎ న్యూ టెస్టమెంట్. ఆయన రక్తముతో నిబంధన చేశాడు. ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆయన రక్తము మన కొరకు చిందించబడింది. వీఆర్ క్లెన్స్డ్ బై ది షెడ్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు శిలువల మీద. మన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. వీ షుడ్ రిమెంబర్ ద బ్లడ్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ షెడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఫ్రమ్ గెత్సెమనే నుంచి ఆయన రక్తము కార్చుకుంటూ వెళ్ళాడు. ఆయన గెత్సెమనే తోటలో వేదన పడి ఆత్రముగా ప్రార్థన చేయగా ఏం జరిగింది? ఆయన చెమట నేల మీద పడు గొప్ప రక్త బిందువులే ఆయన. ఆ క్షణం నుంచి, ఆ మూమెంట్ నుంచి ఆయన సిలువలో, ఆ మార్గ మధ్యలో, అంటే ఆ తీర్పులలో ఆయన కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, కొట్టబడ్డాడు. ప్రతి చోట గాయపరచబడ్డగా ఆయన రక్తము కారింది. చివరిగా ఆయన సిలువ పైన, సిలువలో మేకులతో కొట్టబడగా రక్తము కారుతూనే ఉన్నాడు ఆయన దేహమంతా. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మను అప్పగించిన తర్వాత ఒక బంటు వెళ్ళాడు. ఏం చేశాడు? ఇరుపక్కల ఉన్న దొంగలు వారు ఇంకా బతికే ఉన్నారు. ఎందుకు బతికున్నారు? వారిని యేసు క్రీస్తులాగా హింసించలేదు, ప్రభువులాగా వారిని హింసించలేదు. వారు దొంగలు, వారిని సిలువ వేశారు, ఏదో కొట్టి వేసి ఉంటారు. కానీ ప్రభుని యేసు క్రీస్తు పొందిన శ్రమ
ఆ బాధ, ఆ శిక్ష లోకంలో ఎవరు కూడా పొందలేదు. ఆయన అప్పటికే ఆత్మను అప్పగించి ప్రాణం విడిచిపెట్టాడు. ఆ బంటు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? రెండు పక్కల ఉన్న దొంగలని వారు బతికే ఉంటే ఏం చేశాడు? చూడండి, యోహాను సువార్తలో వారి కాళ్ళు విరగొట్టారట. ఆ బంటు ఏం చేశాడు? ఆ దొంగల కాళ్ళు ఎందుకంటే సాయంకాలం అయిన తర్వాత శవము మారు మీద ఉండకూడదు, వాడి చనిపోయిన తర్వాత పాతి పెట్టబడాలి. కానీ యేసు వద్దకు వచ్చినప్పుడు ఆ మాట చూడండి, యోహాను సువార్తలో వాడు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయి ఉండగా ఏం జరిగింది? ఆయన కాళ్ళు విరుగా గొట్టలేదు అంటున్నాడు కదా. వాని కాళ్ళు వాడు విరగొట్టలేదు. ఎందుకని? అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. యేసు ప్రభు ఆ సైనికుడు కాళ్ళు విరగొట్టగా చనిపోలేదు. ఎందుకని? లేఖనము నెరవేరినట్లు అలాగున జరిగింది. ఏంటా లేఖనము? అతని ఎముకలలో ఒకటి కూడా విరువబడలేదు. మనం ఆ విషయాన్ని కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన శిలువ పైన మరణించినప్పుడు ఆయన మరణనిమిత్తమై పొందిన గాయాలు, మరణనిమిత్తమై కాచిన రక్తము, వీటిని జ్ఞాపకము చేసుకోవడానికి ప్రతి ఆదివారము మనం సిద్ధపడి రావాలి. అసలు ఆదివారం వచ్చే ఉద్దేశమే అదే. ద ఓన్లీ పర్పస్, ద సోల్ పర్పస్ ఈజ్ టు రిమెంబర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. తర్వాత మనం వాక్య పరిచర్య, తర్వాత ఇంకేమన్నా మనము వీ కెన్ కంటిన్యూ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది బిలీవర్స్. ఆదివారం రొట్టె విరుచు కూడికు చేరి వచ్చారు పౌలు. ఆ తర్వాత కొన్ని పత్రికలు దాన్ని సిస్టమటైజ్ పుట్ ఇన్ ఆర్డర్, ఎలా కూడి రావాలి, ఎలా చేయాలో చెప్తూ వచ్చాడు. లెట్ us turn to the book of Isaiah. The day before yesterday I was in Ames. My host David Deer, అతని పేరు డేవిడ్ డియర్ అండ్ బెత్ ఫ్యామిలీ, మేము ఇక్కడ ఉన్నాము. ఆ ఫ్యామిలీ హోస్ట్గా ఉన్నాము, గెస్ట్గా ఉన్నాం. సో హీ టుక్ ఎ డ్రైవ్ టు స్ట్రీట్స్ ఆఫ్ ఎయిమ్స్. చూస్తున్నప్పుడు ఒక కార్నర్లో ఐ హావ్ సీన్ ది బిల్ బోర్డ్. ఇట్స్ ఎ వెరీ క్యాచింగ్, ఇంప్రెసింగ్ బోర్డ్స్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకాలం నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అన్నాడు. యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకుడి. సీక్ ద లార్డ్, సీక్ ద లార్డ్, సీక్ ద లార్డ్. బైబిల్ యొక్క సారాంశం అంతా, బైబిల్ యొక్క సందేశం అంతా, బైబిల్ యొక్క ఉపదేశం అంతా ఏంటి? సీక్ ద లార్డ్. లోకము పుట్టిన మొదలుకొని మనుషులు దేవుని విడిచిపెట్టి దేవుని మీద తిరుగుబాటు చేసి వారి లోకాన్ని, ఆనందాన్ని, ధనాన్ని, పేరు ప్రఖ్యాతులను, గొప్ప అధికారాన్ని, వాటిని వెతుకుతూ ఉన్నారు. ద వరల్డ్ ఈజ్ సీకింగ్ వెల్త్, ద వరల్డ్ ఈజ్ సీకింగ్ ఫేమ్, ద వరల్డ్ ఈజ్ సీకింగ్ పొజిషన్, ద వరల్డ్ ఈజ్ సీకింగ్ గ్రేట్ నేమ్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో మనుషులు ఏం వెతుకుతున్నారు? సాధారణంగా ఉద్యోగాలు వెతుకుతున్నారు, ఆస్తి వెతుకుతున్నారు, పేరు ప్రఖ్యాతులు కావాలని. దే ఆర్ సీకింగ్ ఆఫ్టర్ ఆల్ ది వరల్డ్లీ థింగ్స్. బట్ ద బైబిల్ సేస్ సీక్ ద లార్డ్, సీక్ ద లార్డ్. యెహోవాను వెదకండి. లోకానికి సంఘము, విశ్వాసి ఇవ్వవలసిన సందేశం ఏంటి? మనం లోకానికి ఏ సందేశం ఇవ్వాలి? అయా, లోకంలో ఐశ్వర్యం కాదు, సంపద కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, యెహోవాను వెదకండి. ఎందుకు యెహోవాను వెదకాలి? వై షుడ్ వి సీక్ ద లార్డ్? యెహోవాను ఎందుకు వెదకాలి అంటూ ఉన్న ప్రత్యేకత ఏమిటి? యోబు గ్రంథము 8వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 8 వర్స్ 5, 6 and 7. 8 అధ్యాయము 5, 6, 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఎంత మంచి
ప్రామిస్, ఎంత మంచి వాగ్దానం. నీవు వర్ధిల్లాలి, మహాభివృద్ధి పొందాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ దానికి కండిషన్ ఏమిటి, ప్రీ కండిషన్ ఏమిటి? వర్స్ 5లో ఏమన్నాడు? నీవు జాగ్రత్తగా దేవుని వెదకాలి, జాగ్రత్తగా దేవుని వెదకాలి. ఆయన్ని వెతికితే, ఆయన్ని బతిమాలుకుంటే, 5వ వచనం ఏమన్నాడు? వెదకాలి, ఆయనను బ్రతిమాలుకోవాలి. వి షుడ్ ఇంప్లీడ్, వి షుడ్ ప్లీడ్, వి షుడ్ ప్రే. ఆయన వెదకి ఆయన్ని బతిమాలుకుంటే ఏమవుతున్నాడు? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవుడు పాపి అయిన మనిషిని ప్రేమిస్తున్నాడు. అది ఇట్ ఇస్ ఎ కామన్ జనరల్ స్టేట్మెంట్. గాడ్ సో లవ్ ద వరల్డ్ that he gave his only begotten son, that whosoever believes in him should not perish and have everlasting life. It is a general statement, universal statement. కానీ ప్రత్యేకంగా నీవు నేను వర్ధిల్లాలి, మహాభివృద్ధి పొందాలి అనుకుంటే ఏం చేయమన్నారు అక్కడ? నీవు జాగ్రత్తగా దేవుని వెదకాలి, జాగ్రత్తగా దేవుని వెదకాలి, ఆయనను బతిమాలుకోవాలి. తర్వాత పవిత్రుడుగా జీవించాలి, యథార్థవంతుడుగా ఉండాలి. అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవుని యందు మనం శ్రద్ధ నిలపకుండా, దేవుని పట్ల మనం శ్రద్ధ నిలపకుండా దేవుడు మనం దీవించాలని కోరుకోవడము అది అన్యాయం. ఇట్ ఇట్ వీ షుడ్ హ్యావ్ జాగ్రత్తగా దేవుని మాట వినాలి, దేవుని అనుసరించాలి, దేవుని వెదకాలి. అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఇఫ్ యూ పే అటెన్షన్ టు గాడ్, గాడ్ విల్ పే అటెన్షన్ టువర్డ్స్ యూ. నీవు దేవుని కార్యాల పట్ల, దేవుని పని పట్ల, దేవుని పరిచయ పట్ల, దైవ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటే నీ దేవుడు నీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. చాలాసార్లు లోకంలో ఏమనుకుంటారు? దేవుని పక్కన పెట్టి వర్ధిల్ల కోసంగా వస్తాడు. They keep away God from all their plans. They want have plans, they prepare plans, and depending upon the plans, they want to develop, they grow. ఇది సాధ్యమయ్యేది కానే కాదు. యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు కదా, మీరు నా యందు నిలిచి ఉంటే గాని ఫలింపరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు నా యందు నిలిచి ఉండాలి. యు మస్ట్ అబైడ్ ఇన్ మీ. ఇఫ్ వీ అబైడ్ ఇన్ మీ, ఇన్ హిమ్, వీ విల్ బి ప్రాస్పరస్. దీవించబడతాడు. యోబుకు ఈ మాట చెప్పింది ఎవరు? బిల్దద్ అనువాడు కదా, షూహీడైనా చూడండి, చాప్టర్ 8 verse 1. షూహీడకు బిల్దదు ఇట్లనను, స్నేహితుడు, యోబు యొక్క స్నేహితుడు. వాస్తవానికి యోబుకు ఇవి అసలు వర్తింపకూడదు. ఎందుకంటే యోబు భక్తుడు ఆల్రెడీ, యథార్థవంతుడు, భక్తుడు, నిజాయితీ గలవాడు. వీళ్ళు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. దే డోంట్ నో ది బ్యాక్గ్రౌండ్ వై జోబ్ హ్యాస్ గాన్ అంటు సఫరింగ్ కదా. బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు కదా. దేవునికి సాతానుకి మధ్య పెద్ద వాదన జరిగింది. గాడ్ వాంట్స్ టు ప్రూవ్ జోబ్ before Satan, to Satan. He took the challenge without intimating Job. He sent all the sufferings in the life of Job. But Job endured all the suffering. యోబు ఆ యొక్క శ్రమలన్నీ సహించాడు. ఆయనకి ఎందుకు జరుగుతుందో, దేవుడికి సాతానుకి మధ్య ఉన్న సంభాషణ గురించి యోబుకు తెలియదు. అయినా యోబు అంతటినీ సహించాడు. యోబు సహనమును గూర్చి మీకు ఎరుగుదు కదా, యాకోబు అంటాడు కదా, ఆయన సహించినవాడు, సహనము కలిగినవాడు. అటువంటి వానికి ఈ బిల్దద్ వచ్చి సలహా ఇస్తున్నాడు. కానీ యోబు గ్రంథంలో ఉన్నవి వాళ్ళు ఇచ్చిన సలహాలన్నీ కూడా ఇట్స్ అ జనరల్ అప్లికేషన్, అప్లై టు జనరల్, అందరికీ వర్తిస్తాయి, అందరికీ వర్తింప చేసేవి. కానీ యోబు విషయంలో మాత్రము అవి ఆ సందర్భంలో అతనికి వర్తించు. అది పక్కన పెడదాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అన్నాడు.
అలాగే వర్స్ 7 చూడండి, యోబ్ 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అన్నాడు. మొదట కొద్దిగా ఉంది, తర్వాత మహాభివృద్ధి. దానికి దీనికి పోలికే ఉండదు. ఇప్పుడు ప్రారంభంలో కొద్దిగా ఉంటుంది, తర్వాత ఇట్స్ ఇన్కంపరబుల్. ఇది వాస్తవానికి యోబు జీవితంలో జరిగిన విషయమే. మొదట తర్వాత దేవుడు బహుగా యోబును దీవించాడు, వర్ధిల్ల చేశాడు. ఆ తర్వాత ఆ శ్రమల గుండా వెళ్ళిన తర్వాత లోకంలో దేవుని వెతికిన ఎడల దేవుడిచ్చే వాగ్దానం, దేవుడిచ్చేటువంటి ఆ ప్రామిసెస్, ద అష్యూరెన్స్, ఆ శ్రద్ధ, అది ఎంతో గంభీరమైంది. కానీ లోకంలో మనుషులు దేని వెతుకుతున్నారు? ఆస్తిని వెతుకుతున్నారు. దే ఆర్ సీకింగ్ ఆఫ్టర్ వెల్త్, సీకింగ్ ఆఫ్టర్ ఫేమ్, సీకింగ్ ఆఫ్టర్ పొజిషన్, సీకింగ్ ఆఫ్టర్ సంబడి. చాలామంది శాంతిని వెతుకుతున్నారు. మెనీ ఆర్ సీకింగ్ పీస్. మనం ఏది వెతికినా దేవునికి వేరుగా, యేసుక్రీస్తుకు వేరుగా, ప్రభువుకు వేరుగా, యెహోవాకు వేరుగా, బైబిల్కు వేరుగా, వాక్యానికి వేరుగా ఏమి చేసినా అది సాధించేది కానే కాదు. అందుకే ప్రభు చెప్పాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. రోమన్స్ 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంత మాత్రం కాదు, దేవుడు అది వారికి విషదపరచెను. వర్స్ 20. ఆయన అదృశ్య లక్షణములు, ఇన్విజిబుల్ క్యారెక్టర్స్, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్రులై ఉన్నారు. మరియు వర్స్ 21. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఇది లోకంలో ఉన్న మానవుల కొందరి పరిస్థితి. వారు దేవుడు లేనుకోని వారు కొంతమంది, ఎథియిస్ట్ కొంతమంది ఉన్నారు. రకరకాలు అనుకోండి దేవుడి విషయంలో, అగ్నాస్టిక్స్ అని, రకరకాల ప్యాంథియిజం అని, ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఇక 2 రకాలు చెప్పాడు. ఒకడు దేవుడు లేడనేవాడు, ఒకడు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచని వారు ఒక వర్గము చెప్తున్నాడు. ఎథియిస్ట్ ఏమంటాడు? దేవుడే లేడు అంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన అదృశ్య లక్షణములు, తర్వాత అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నవి అన్నాడు. దేవుడు నాకు చూపించు నమ్ముతానంటాడు ఒకడు. ఆయన చూపించనక్కర్లేదు, ఆయన చేసినవి చూసి నమ్మితే చాలు. ఆయన అదృశ్య లక్షణములు మీరు యూట్యూబ్లో వస్తుంటాయి. ఆ యూనివర్స్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి, గ్యాలక్సీస్ గురించి వస్తుంటే మతిపోతుంది, మైండ్ బ్లాగింగ్ కదా. ఎంత వ్యాస్ట్ యూనివర్స్ అది. యూనివర్స్ ఎన్ని కోట్ల 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 లైట్ ఇయర్స్ ఎక్స్పాన్షన్, వ్యాస్ట్ యూనివర్స్. అసలు అది చేసిన వాడు ఎంత శక్తిమంతుడో ఒక్కసారి ఆలోచిస్తే, మనిషి దేవుడు ఉన్నాడా లేడా అనడానికి ఏం అక్కర్లేదు. రాత్రిపూట మిద్దె మీద పడుకొని ఆకాశాన్ని చూసి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. ఒకసారి చైనాలో ఒక చిన్న బాలిక, చైనా అంటే మీకు తెలుసు కమ్యూనిస్ట్ దేశము, ఎథియిస్ట్ కంట్రీ. ఆ చిన్న వయసు నుంచి వారికి దేవుడు లేడు, దేవుడు అని బోధిస్తూ ఉంటారు. ఒక రాత్రి వేళ ఆమె పైన పడుకొని, టెర్రస్ మీద పడుకొని ఆకాశం వైపు చూస్తుండగా ఇన్యూమరబుల్ స్టార్స్, లెక్కింపలేనంత నక్షత్రాలు ఆకాశం చూచిన తర్వాత, ఆ చంద్రుడిని చూసిన తర్వాత, ఆ చిన్న వయసులో షీ గాట్ ఏ థాట్. ఏంటది? ఇన్ని నక్షత్రాలను చేసిన వాడు ఎవడో ఒకడు ఉండి తీరాలి. దేర్ మస్ట్ బి సంబడి హూ హ్యాస్ క్రియేటెడ్ ది యూనివర్స్. ఆ చిన్న వయసులోనే ఆమె ఆ యొక్క అండర్స్టాండింగ్కి వచ్చింది. యాజ్ షీ గ్రూ అప్ షీ బికేమ్ ఏ బిలీవర్ ఇన్ గాడ్. ఆయన అదృశ్య లక్షణాలు చూసినప్పుడు దేవుడు తప్పక ఉన్నాడు అని రుజువు చేయబట్టు. రెండవ రకం చెప్పాడు కదా,
మరియు 21వ వచనంలో, మరియు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమ పరచలేదు. దేవుని ఎరుగుని వారు ఒకరు, దేవుని ఎరిగియు దేవుని మహిమపరచని వారు ఒకరున్నారు. దే హావ్ నాట్ గ్లోరిఫైడ్ గాడ్. ఎలాగూ కింద చెప్పాడు కదా 23వ వచనంలో, దేవుని మహిమను క్షయమగు మనుషుల ఎక్కయు, పక్షుల ఎక్కయు, చతుష్పాల జంతువుల ఎక్కయు, పురుగుల ఎక్కయు ప్రతిభా స్వరూపంగా మార్చివేసిరి. అంటే దేవుని షేప్ మార్చేశారు వాళ్ళు. దేవుని షేప్ను మార్చేశారు. దేవుడు ఆత్మరూపిగా ఉండగా వీరేం చేశారట, ఈ రూపాలకి మార్చేశారు. అవి క్షయమైపోయేవి, జంతువులు క్షయమైపోయేవి, మనుషులు క్షయమైపోయేవాడు. ఆ రూపానికి దేవుణ్ణి వారు మార్చివేశారు. కాబట్టి దేవుని మహిమపరచని వారుగా ఉండిపోయారు. దేవుని ఎరుగని వారు, దేవుని మహిమపరచని వారు, దేవుని దూషించువారు ఉన్నారు లోకంలో. కానీ యెషయా గ్రంథంలోను యోబులోను మనమే జ్ఞాపకం చేసుకుందాం, నీవు దేవుని వెదకని ఎడల, దేవుని వెదకని ఎడల నీవు మహాభివృద్ధి పొందుతావు అన్నాడు. దేవుని వెదకడానికి మార్గం ఒకటి మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, యోహాను సువార్తలో దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు, లోకానికి తెలియదు. పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడాడు. అన్యులకు ఆయన సూచనలు ఇచ్చాడు. ఆకాశం కానీ ఆకాశంలో సృష్టిని కానీ సూచనగా ఇచ్చాడు. యోహాను సువార్త చూడండి, మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో వర్స్ 18, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వైత కుమారుడే ఆయనను బయలు పరచెను. ఎందుకు మనం క్రైస్తవులుగా విశ్వాసములుగా యేసుక్రీస్తుకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం అంటే, ఎందుకు? ఆయన లోకానికి దేవునిని బయలుపరిచాడు. హి రివీల్డ్ గాడ్. యేసుక్రీస్తు లోకానికి రాకపోతే దేవుడు అంటే ఎవరో మనకు చూచాయిగా మాత్రమే తెలుస్తుంది. కానీ హి రివీల్డ్ గాడ్ టు దిస్ వరల్డ్. ఆయన బోధలు, ఆయన సూచక్రియల ద్వారా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆయన లోకానికి బయలుపరిచాడు. ఫిలిప్పుతో ఏమన్నాడు? నన్ను చూసినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఆనాడు వారు చూచారు, కానీ ఇప్పుడు మనం చూడగలము. వాక్యం ద్వారా ప్రభువుని చూడగలము, దేవుని చూడగలము. లోకానికి దేవుని పరిచయం చేసిన వాడు ప్రభైన యేసుక్రీస్తు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు మన నిమిత్తమై లోకానికి మనుష్య శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన నివసించిన వాడుగా చూస్తుంటున్నాం. యోబు గ్రంథములో, యెషయా గ్రంథములో ఆ వృద్ధి, మహాభివృద్ధి ఈజ్ ఓన్లీ మెటీరియల్. అదేంటి? భౌతికమైన వృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అది యేసుక్రీస్తులో, యేసు ప్రభువులో ఉన్న విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? ఫర్ వాట్ పర్పస్ వి షుడ్ ట్రస్ట్ ఇన్ ద గాడ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు విశ్వసించాలి, ఎందుకు అని వెంబడించాలి? ఈ భూ సంబంధమైన వృద్ధి కోసమా? కాదు. భూ సంబంధమైన ఆశీర్వాదం కోసమా? కానే కాదు. ఒక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ప్రతి ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అది? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కింద మనం చదువుకుంటూ వెళ్తే ఆ ఆశీర్వాదాలు ఏంటో చెప్పాడు. ఎఫెసీ పత్రిక ఆశీర్వాదాల పత్రిక, అది అక్కడ చెప్పాడు. ప్రభు నమ్మిన విశ్వాసం ఉంచితే ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో అక్కడ లిస్ట్ చేశాడు. ఆయన మనల్ని కుమారుగా స్వీకరించాడు, మళ్ళీ విమోచించాడు, మనకు ఆత్మనిచ్చాడు. క్రీస్తు కూడా పరలోకములందు మనం కూర్చుండబెట్టాడు. ఇవాళ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. యేసు క్రీస్తుని వెంబడిస్తున్నామంటే ఒక వ్యక్తి దేనికోసం వెంబడించాలి? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఒక పాపి మరణించి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలంటే అంతకు మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు. There's no more greater blessing than a sinner redeemed from the hell.
నరకం తప్పించడం కంటే మించిన ఆశీర్వాదం లోకంలో ఏ వ్యక్తికి లేదు. దానికోసంగా తన కుమారుని పంపించాడు మన పాప విమోచన కొరకై. మన పాపాలు ఆయన కుమారుని మీద ఆయన మోపి విశ్వసించిన వారికి పాప విమోచన కలిగించాడు, పరలోక రాజ్య ప్రాప్తి అనుగ్రహించాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను అని చాలామంది చెప్తారు, కానీ మంచిదే, ఇట్ ఇస్ గుడ్. కానీ వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆ పాపాలు క్షమించబడాలి, జన్మకర్మ పాపాలు క్షమించబడాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, అంతకుమించి ఇంకా ఏ వాదం అక్కర్లేదు, ఏ సిద్ధాంతము అక్కర్లేదు. జస్ట్ బికాస్ ఐ వాంట్ టు ఎస్కేప్ హెల్, ఐ మస్ట్ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లేదా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా నేను నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్ళగలను. ఇది ఆత్మ సంబంధమైన పరలోక విషయం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో మొదటి మెట్టు. ఆ తర్వాత కుమారుగా స్వీకరించాడు, ఆయన ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. పేతురు పత్రిక చెప్పాడు కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులకే పిలువబడుతురు అన్నాడు. మనం ఎవరము? ఆశీర్వాదానికి వారసులం. ఆ ఆశీర్వాదం ఎవరిలో ఉంది? ప్రభువు యేసుక్రీస్తులో ఉంది. ఆశీర్వాదం మూలము దేవుడై ఉండగా ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు సమర్పించింది. దేవుని కుమారులుగా, ఒకప్పుడు సాతాను కుమారులుగా, అపవాది కుమారులుగా, నరక పాత్రులుగా ఉన్న మన కొరకై తన కుమారుడు యేసుక్రీస్తు లోకాన్ని పంపించాడు. మన పాప శిక్ష అంతా ఆయన మీద మోపాడు. తద్వారా నమ్మిన మనకు ఆయన విమోచన కలుగ చేశాడు, నిత్య జీవాన్ని కలుగ చేశాడు. వృద్ధి పొందాలి, మహాభివృద్ధి పొందాలి. ఆత్మీయంగా మొట్టమొదట రక్షించబడ్డ మంచిదే, ప్రభువుని తెలుసుకున్న మంచిదే. ఇంకేం కావాలి? మహాభివృద్ధి పొందాలి. ఆత్మ సంబంధంగా ప్రభువులో, ఆయన పరిచర్యలో, ఆయన కొరకు సాక్ష్యంగా నిలబడంలో మహాభివృద్ధి పొందాలి. we should know, we should make our growth known to the world, to the society. తిమోతికి ఏమన్నాడు? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనేమో అన్నాడు. అవునా? ప్రభు నమ్ముకున్నా మంచిదే, కొనసాగుతున్న మంచిదే. ఏం కనబడాలి? అభివృద్ధి కనబడాలి. ప్రార్థనా జీవితంలో, వాక్యం ధ్యానించడంలో, వాక్యం బోధించడంలో, పరిచర్యలో, సాక్ష్యంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. So this brother and sister has accepted Jesus Christ 5 years back, 1 year back. After 10 years, we can see a vast growth in his spiritual life. అతని యొక్క, ఆమె యొక్క ఆత్మీయ జీవితంలో మహాభివృద్ధిని మేము చూడగలుగుతున్నాము అని అందరూ సాక్ష్యము ఇవ్వగలగాలి. నీ వృద్ధి పొందుదువు, అంత మాత్రం కాదు, మహాభివృద్ధి పొందుదు. ఆత్మీయంగా ప్రతి ఒక్కరు మనము, నేను కానీ మీరు కానీ ప్రభువుని విశ్వాసం ఉంచా మంచిదే, నమ్ముకున్నా మంచిదే. క్యాన్ యూ షో యువర్ గ్రోత్ టు ద సొసైటీ? స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయంగా మన అభివృద్ధిని లోకానికి చూపగలుగుతున్నామా? సంఘానికి మనము చూపగలుగుతున్నామా? అక్కడ చెప్పాడు కదా, నీవు దేవుని శ్రద్ధగా జాగ్రత్తగా వెతికినెడలా అని చెప్పాడు కదా. ఆయన యందు శ్రద్ధ నిలుపుతాడు, నేను వృద్ధి కలుగు చేస్తాడు, నీకు మహాభివృద్ధిని కలుగొచ్చేస్తాడు. ప్రభు ఈ విధంగా మన జీవితాలలో ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఆయన మనల్ని పట్టుకున్న తర్వాత, రక్షించిన తర్వాత, అప్పటి నుంచి మనము క్రమక్రమంగా ఏం చేయాలి? వృద్ధి పొందాలి. ఆయన నాటబడాలి, క్రీస్తులో నాటబడాలి, క్రీస్తులో ఎదగాలి. కొలసీలు చూస్తా చెప్తారు కదా, క్రీస్తులో ఎదుగు నిమిత్తం అన్నాడు. ఎదగాలి, నాటబడాలి, ఎదగాలి, వృద్ధి పొందాలి, మహాభివృద్ధి పొందాలి ఆత్మీయంగా. అది దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆ యొక్క ఆలోచన, ఆకాంక్ష, డిజైర్ కలిగి ఉన్నాడు. అలాగే మన జీవితంలో, ఈ మహానగరంలో కానీ ఎక్కడైనా కానీ ఆ ఉద్దేశం కలిగి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మన హృదయాలను, మన జీవితాలను ఆయన కొరకు అప్పగించుకొని అలాగ ముందుకు కొనసాగుదాం కాక. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించును కాక. అందరికీ మరోసారి వందనాలు.